తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ అండ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ సాయి రవిశంకర్ గారు. సో స్నోరింగ్ అనేది చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా చాలా ఎక్కువగా స్నోర్ చేస్తుంటారు. కొంతమంది అయితే పడుకుంటే మీన్స్ పక్కన ఉన్న వాళ్ళు కూడా స్లీప్ చాలా డిస్టర్బ్ అవుతుంది, చాలా పెద్దగా సౌండ్ చేస్తూ ఉంటారు. సో ఈ స్నోరింగ్ అనేది హార్ట్ డిసీజెస్కి ఏమైనా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందా? దీని గురించి మాట్లాడతాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్. సో కారణం ఏదైనా కానీ చాలా ఎక్కువగా కూరక పెడుతూ ఉండడం, చిన్న యంగేజ్ నుంచి, ఇఫ్ 25 నుంచి తీసుకున్నా కానీ చాలా కొంతమందిలో చాలా ఎక్కువగా స్నోరింగ్ వస్తూ ఉంటుంది. ఇది ఏమైనా హార్ట్ డిసీజెస్కి ఎఫెక్ట్ అవుతుందా? స్నోరింగ్ ఒక టైంలో మేము అనుకున్నాం BP is a silent killer. Now latest is snoring is a silent killer of heart. Okay. సో సైలెంట్ కిల్లర్ అంటే ఇప్పుడు లేటెస్ట్ అన్ని స్టడీస్లో మాకు తెలిసింది ఏంటంటే స్నోరింగ్ వల్ల ఆల్మోస్ట్ ఎవరికి చాలా గురక ఉంటుందో దాంట్లో కూడా సివియర్ ఎప్నియా అంటారు. ఆ స్టేజెస్ ఇది స్నోరింగ్కి మా మెడికల్ టర్మ్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. దాంట్లో సివియారిటీ ప్రకారం ఉంటే ఆల్మోస్ట్ 25 to 30% ఛాన్సెస్ హార్ట్ అటాక్ వస్తుంది. సో ఎట్లా వస్తుందంటే స్నోరింగ్ మీరు చూస్తుంటారు, ఇవి ఎవరికి వస్తుంది? ఎవరికి బీపీ ఎక్కువ ఉన్నదా, ఎవరు స్మోకింగ్స్ ఎక్కువ ఉంటుందా, ఎవరు ఒబేసిటీ BMI more than 30 అట్లా ఉంటుందా, ఎవరికి కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉంటుందా, ఆర్ ఎవరికైనా ఇక్కడ ట్రాకియల్ బోన్లో కొంచెం ఉంటుందా, ఆర్ DNS బోన్లో కూడా ముక్కులో ఆర్ ట్రాకియాలో చేంజెస్ ఉంటుందా, అది వస్తుంది. 90% పేషెంట్స్కి ట్రాకియా అని లేకపోతే నేజల్ బోన్లో ప్రాబ్లం ఉండదు. సో ఇది స్నోరింగ్ ఏంటంటే గ్లాటిస్ మధ్యన ఆగిపోతుంది. ఆగిపోయేసరికి ఏంటవుతుంది, పేషెంట్ మధ్య రాత్రిలో మధ్యన లేస్తారు, ఎయిర్ హంగర్ అంటారు. ఇట్లా చేసి సడన్గా లేచిపోతారు. లేచి కొంచెం కూర్చున్నాక లేకపోతే మంచినీళ్ళు తాగాక అవుతారు. ఏంటవుతుంది? క్రోనిక్ స్నోరింగ్స్ వస్తున్నప్పుడు అప్పుడు గురక తీస్తున్నప్పుడు ప్రాపర్గా ఆక్సిజనేషన్ పోదు. సో ఆక్సిజన్ సప్లై టు ది హోల్ బాడీలోనే ఆక్సిజన్ సప్లై తగ్గిపోతే హార్ట్లో కూడా ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ హైపర్ కెప్నియా అంటారు, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. ఈ రెండు వల్ల సింపథెటిక్ యాక్టివిటీ ఆఫ్ ది హార్ట్ పెరిగిపోతుంది. ఈ సింపథెటిక్ యాక్టివిటీ ఆఫ్ ది హార్ట్ పెరిగే వల్ల కెటకోలమైన్స్, అడ్రినలిన్, దీస్ ఆర్ ది హార్మోన్స్ మాకి పెరిగిపోతాయి. ఈ హార్మోన్స్ పెరిగిపోతున్నాయి సరికి అప్పుడు ఏంటవుతుంది, దాని తర్వాత పేషెంట్ ఏం చేస్తారు, కొంచెంసేపు తర్వాత పడుకుంటారు, మళ్ళీ రీఆక్సిజనేషన్ అవుతుంది. దిస్ సైకిల్ ఏది ఉంటుందో అది ఎవ్రీ నైట్లో 2-3 సైకిల్స్ అవుతుంది. అంటే వాళ్ళు పడుకుంటారు, సడన్గా లేస్తారు, ఎయిర్ హంగర్ అవుతారు, ఆయాసం, మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చున్నాక మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ ఒక 2-3 అవర్స్ తర్వాత వేస్తారు. దీస్ ఆర్ ది రిపీటెడ్ సైకిల్. దీనివల్ల ఏంటంటే సడన్ సర్జ్ ఆఫ్ కెటకోలమైన్స్ అవుని అడ్రినలిన్ రైజ్ అవుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటవుతుంది, ఫిజియోలాజికల్ స్ట్రెస్ అవుతుంది. ఫిజియోలాజికల్ స్ట్రెస్ అంటే దీనివల్ల ఈ అడ్రినలిన్ అవుని కెటకోలమైన్స్ వల్ల బీపీ పెరిగిపోయి పేషెంట్కి మెయిన్లీ ఏంటంటే హార్ట్ ఎరిథిమియాస్ వస్తాయి, ఆర్టరియల్ ఫిబ్రిలేషన్ అంటారు. అంటే హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది. ఇర్రెగ్యులర్గా అండ్ అప్పర్ ఛాంబర్ అండ్ లోయర్ ఛాంబర్ కాన్స్టెంట్గా కొట్టుకోదు. దీనివల్ల హార్ట్ పంపింగ్ యాక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఇన్ఫ్లమేషన్స్ ఏది ఉంటుందో ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ రైజ్ అవుతుంది. దీనివల్ల హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ రైజ్ అవుతుంది అండ్ హార్ట్కి ప్రెషర్, మస్సల్ మీదన ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే ఇంట్రాథొరాసిక్, మేము ఊపిరి తీసుకున్నప్పుడు ఇచ్చేస్తున్నప్పుడు స్నోరింగ్ వచ్చేసరికి ఇంట్రాథొరాసిక్ ప్రెషర్ ఏది ఉంటుందో హార్ట్ చెస్ట్ లోపల అది పెరిగిపోతుంది. పెరిగిపోయేసరికి హార్ట్ మసల్ మీదన డ్యామేజ్ అవుతుంది. ఒక్కసారి హార్ట్ మసల్ మీదన డ్యామేజ్ అవుతే
హార్ట్ పంపింగ్ యాక్షన్ కూడా డౌన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేటరీ మార్కెట్స్ వల్ల హార్ట్ అటాక్ రావచ్చు, ఎరిథిమియాస్ రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. ఇవన్నీ స్నోరింగ్ వల్ల వస్తుంది. సో ఇప్పుడు ఇంటర్మిటెంట్ డ్రాప్ ఏది అవుతుందో, సడన్గా బ్లడ్ ఆక్సిజన్ సప్లై డౌన్ అయిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది, డౌన్ అవుతుంది. ఈ సైకిల్ వల్ల హార్ట్కి డ్యామేజ్ అవుతుంది. సార్ ఎవ్రీ స్నోరింగ్ డేంజరస్ అయినా ఎలా చేసినా అగైన్ స్నోరింగ్ ఏది ఉంటుందో దాని గురించి మేము టెస్ట్ చేసుకోవాలి. ఓకే. ది ఓన్లీ టెస్ట్ ఈజ్ స్లిప్ టెస్ట్ అంటారు. స్లిప్ టెస్ట్ అంటే పడుకున్నప్పుడు మీకు ఇవన్నీ పెడతారు, పెట్టి మీకు హోల్ డే మీరు రాత్రంతా పడుకున్నప్పుడు అది పెట్టి దాంట్లో ఏ స్టేజ్ ఉన్నదో AHI ఎప్నియా హైపర్ ఇండెక్స్ అంటారు. ఓకే. ఈ ఎప్నియా హైపర్ ఇండెక్స్ ఏదో 5 ఉన్నదా, లెస్ దెన్ 5 ఉన్నదా, 10 ఉన్నదా, 15 ఉన్నదా, దాని ప్రకారం మేము ఒక సివియారిటీ ఆఫ్ ది ఎప్నియా ఎంత చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సివియర్ ఎప్నియా మోర్ దెన్ 20 మోర్ దెన్ 30 అట్లా ఉన్నది, డెఫినెట్లీ సివియర్ ఎప్నియా. ఇట్లాంటి వాళ్ళు చాలా డేంజరియస్ ఉంటారు. సో దీనివల్ల ఏంటవుతుంది, ఇది హార్ట్ ప్రాబ్లం ఫస్ట్. యూజువల్లీ పేషెంట్కి ఎప్పుడు మేము చెప్పరు నీకు స్నోరింగ్ లేదు, నాకేం ప్రాబ్లం లేదు సార్ అంటారు. పక్క వాళ్ళకే తెలుస్తుంది, అంటే వాళ్ళ వైఫ్ కావని చిల్డ్రన్స్ కావని తెలుస్తుంది. సరే అతను సింగిల్గా ఉన్నారనుకోండి బై ఛాన్స్ ఎప్పుడైనా, అప్పుడు ఏంటవుతుంది వాళ్ళ లక్షణాలు అవుతున్నది, పొద్దున్న పడుకుంటారు, డ్రౌజీనెస్ ఉంటారు, ఎందుకంటే రాత్రి నిద్ర ఉంటుంది, స్లిప్ ప్రాపర్గా స్లిప్ ఉండదు కనుక నిద్రపోండు. మార్నింగ్ హెడేక్ ఉంటుంది, ఎందుకంటే నిద్ర ఉండదు. నిద్ర ఒక మనిషికి ప్రాపర్గా ఉండిపోతే మార్నింగ్ హెడేక్ ఉంటుంది. దాని తర్వాత డ్రౌజీ అంటే మధ్య మధ్యన నిద్రపోతుంటారు, ఎప్పుడు కొంచెం టీ తాగి నిద్రపోతారు, కొంచెం పని చేస్తున్నప్పుడు ప్రాపర్ అటెన్షన్ ఇవ్వలేరు, ఎందుకంటే ప్రాపర్ నిద్ర ఉండదు. ఎవ్రీడే నిద్ర ఉండిపోతే ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ప్రాపర్ అటెన్షన్ ఇవ్వరు, మూడ్ చేంజెస్ వెంటనే వస్తాయి, ఇరిటబిలిటీ అయిపోతారు, వెంటనే అయిపోతారు. దీనివల్ల అందరికీ ఫ్యామిలీలో ఉన్న ప్రొఫెషనల్ అందరితో గొడవలు, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ లక్షణాలు ఉన్నది అంటే పేషెంట్కి ఏదో బీపీ పెరిగిందే సరే అంటారు, కాదు. మేము చాలా మందిని అడుగుతుంటాం, పేషెంట్కి స్నోరింగ్ ఉన్నప్పుడు నిద్రపోతే ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. సో ఇవన్నీ లక్షణాలతో సహా ఇప్పుడు పేషెంట్ ఎట్లాంటి పేషెంట్కి నేను చెప్పాను, ఒబేసిటీ ఉంటే, బీపీ ఉంటే, కొలెస్ట్రాల్ ఉంటే, షుగర్ పేషెంట్, ఇట్లాంటి వాళ్ళకి చాలా కామన్. సో ఇట్లాంటి వాళ్ళకి 100% ప్రాబ్లం ఉంటాయి. దీనికి హార్ట్ ప్రాబ్లం ఏది ఉంటుందో, హైపర్ టెన్షన్, బీపీ పెరిగిపోతుంది, బికాజ్ ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది, అడ్రినలిన్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ మార్కెట్స్ చాలా ఎక్కువ అవుతుంది, అండ్ స్ట్రెయిన్ హార్ట్ టు ది హార్ట్ వస్తుంది, ఇంట్రాథొరాసిక్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఎరిథిమియాస్, ఆర్టరియల్ ఫిబ్రిలేషన్ వెరీ కామన్ దీంట్లో, ఎందుకంటే ఇంక్రీజ్ దీనివల్ల హార్ట్ ఇర్రెగ్యులర్ వచ్చేసరికి బ్రెయిన్ స్ట్రోక్ కూడా చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ లక్షణాలు ప్లస్ హార్ట్ అటాక్ అని చెప్పాను, స్ట్రోక్, ఇవన్నీ లక్షణాలు ఓన్లీ గురక వల్ల వస్తుంది. కానీ పేషెంట్ ఎప్పుడు మాకేం ప్రాబ్లం లేదు అంటారు. సో దీని గురించే సైలెంట్ కిల్లర్. నౌ సెకండ్ సైలెంట్ కిల్లర్ ఈజ్ స్నోరింగ్ ఆర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా. దీనికి ఏం ప్రాబ్లం లేదు, ఒక్కసారి మీరు డయాగ్నోసిస్ చేసుకోవాలి, స్లిప్ టెస్ట్ చేసుకోవాలి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఏదైనా స్లిప్ టెస్ట్ చేసుకోండి. స్లిప్ టెస్ట్ దాంతో సంప్రదించుకోండి ఒక డాక్టర్తో. దాని ప్రకారం ఒక CPAP అని ఉంటుంది ఆర్ బైప్యాప్, ఆటోమేటిక్ CPAP ఆర్ బైప్యాప్. మీరు రాత్రి పడుకున్నప్పుడు అది పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్. 100% ప్రాబ్లం సాల్వ్. సో నంబర్ 1 అంటే స్నోరింగ్ రాకుండా ఆపుతుందా సార్ అది ఏంటవుతుందంటే ఈ ఆక్సిజన్ సప్లై తగ్గిపోతే బ్రెయిన్ పని చేయకపోతే సడన్ గా ఎయిర్ హంగర్ అవుతారు. ఆ ఆక్సిజన్ సప్లై లేకుండా ఈ CPAP బైప్యాప్ ఏదో ఉంటుందో దానివల్ల ఆక్సిజన్ సప్లై కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ ఆ కంటిన్యూస్ గా ఆక్సిజన్ పోతూనే ఉంటుంది. మీరేంటి ఆక్సిజన్ మామూలు రూమ్ ఎయిర్ లోనే పెట్టాలి. మీరు పడుకున్నప్పుడు ఇది పెట్టుకుని పడుకుంటే సరిపోతుంది. దానివల్ల మీకు బీపీ తగ్గుతుంది, ప్లస్ పేషెంట్కి బీపీ ఉన్నదా బీపీ తగ్గించుకోవాలి, స్మోకింగ్ బంద్ చేసుకోవాలి, లావుగా ఒబేసిటీ ఉన్నారా వాళ్ళకి కూడా తగ్గించుకోవాలి, షుగర్ కంట్రోల్ చేసుకుంటే
ఆల్మోస్ట్ మంచిగా క్యూర్ అవుతుంది. Okay. దానికి ఏం కంగారు పడే అవసరం లేదు. కానీ దానికి పరిష్కారం ఇది మీరు చేసుకోవాలి. కానీ ఉన్నప్పుడు ఇవన్నీ జాగ్రత్త, ఇవన్నీ వస్తుంది, ఖచ్చితంగా వస్తున్నది అని మీరు మనసులో పెట్టుకోవాలి. ఓకే సార్, మెన్లో కాకుండా విమెన్ లో కూడా చాలా మంది ఎక్కువ గురక పెడుతూ ఉంటారు Yes. కదా, చెప్పాను కదా, వాళ్ళలో కూడా ఇవాళ risk equal గా ఒబేసిటీ ఏది ఉన్నదో చాలా ఎక్కువగా ఉమెన్స్ లో కూడా వస్తున్నది. మోస్ట్లీ పోస్ట్ డెలివరీ తర్వాత, చైల్డ్ బర్త్ తర్వాత వస్తున్నది. అండ్ హైపర్ టెన్సివ్ ఆల్సో ఈక్వల్లీ కామన్ అవుతున్నది. ఒక టైంలో మాకే హార్ట్ అటాక్ ఫీమేల్స్ లో రాదు అనుకున్నాం, బీపీ రాదు అనుకున్నాం, కొంచెం లేట్ గా వస్తుందని. కానీ ఇవాళ రేపు కామన్. స్ట్రెస్ లెవెల్ వాళ్ళకి కూడా అవుతున్నది. సో మేల్ లో ఉండి ఫీమేల్ లో ఉండి స్నోరింగ్ ఖచ్చితంగా మేల్స్ లో కూడా రావచ్చు, ఫీమేల్స్ లో కూడా రావచ్చు. కానీ ఓవరాల్ చూస్తే మేల్ లో చాలా ఎక్కువ ఉంటుంది. అవును, అండ్ కంపారేటివ్లీ. కానీ ఫిమేల్స్ లో కూడా వస్తే ఖచ్చితంగా స్లీప్ టెస్ట్ ఒకటి చేయించుకొని ఆ స్లీప్ టెస్ట్ ప్రకారం దాని ఏంటి సిపాప్ చేసుకోవాలా లేదా డిసైడ్ చేసుకోండి. సిపాప్ పెట్టుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. ఓకే ఓకే. సో క్రానిక్ స్నోరింగ్ అనమాట, అంటే చాలా నాళ్ళ నుంచి స్నోరింగ్ పెడుతుంటాం, లేదా పడుకుంటే అసలు మనం వినలేకపోతుంటాం అనమాట, అంత చాలా పెద్ద సౌండ్ రావడం ఇలాంటివి చేస్తే అది జస్ట్ ఏమైనా ఇంట్లో గురక పెడుతున్నారని చెప్పి పక్క రూమ్లో వెళ్ళి పడుకోవడమో, లేకపోతే అది అసలు సొల్యూషన్ కానే కాదు, దాని వెనక ఇంకా క్రానికల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా హార్ట్ డిసీజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే దాని నుంచి బయటపడడానికి సార్ ఏవైతే మెన్షన్ చేశారో ఈ టెస్టులు చేయించుకొని దాని పరిష్కారం చేసుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మంచిది, ఇంకా వేరే డిసీజెస్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.